కేటీఆర్ గారు అహంకారపూరితంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. వారిలాగా అహంకారపూరితంగా మేము మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో అన్ని అంశాలు ఒకటి కాదు, కృష్ణా జలాలు, గోదావరి జలాలు, మహిళలకు మీరు చేసిన మోసాలు, దగ, దళితులకు మీరు చేసినటువంటి దగ, నిరుద్యోగులు చేసినటువంటి దగ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించకుండా, ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేకుండా, తెలంగాణ రాష్ట్ర ఇందిరాపరిత ధర్నా చౌక్ తీసేసి ఏ విధంగా ఏబిఎన్ కావచ్చు, టీవీ9 కావచ్చు, V6 కావచ్చు, వెలుగు, ఆంధ్రజ్యోతి బ్యాన్ చేసిరో తెలంగాణ సమాజం చూసిరు. ఇక్కడ తుంగభద్ర సంబంధించి చాలా స్పష్టంగా నిండు సభలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముందు తెలంగాణ వాడుకుంటుంది 5 నుంచి 6 టీఎంసీలు, మాకు రావాల్సింది 15.9 టీఎంసీలు, దాన్ని పూడిగా తీపిస్తే తెలంగాణ రాష్ట్రం ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడి ఒక మంచి సంప్రదాయం తెరదీసిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. మీలాగా పెదవులు మూసుకొని కూర్చోలే, సమయం వచ్చినప్పుడు పెదవులు మూసుకొని కూర్చొని సమయం లేనప్పుడు పెదవులు ఇప్పిన చరిత్ర మీది. మీరు 9 సంవత్సరాల కాలం పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, భారతీయ జనతా మద్దతు ఇచ్చి కనీసం తెలంగాణ రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చిన 9th కావచ్చు, 10th కావచ్చు, ఈ రెండింటిలో లేని 12 సంబంధించిన సంస్థలు కూడా ఏది కూడా నెరవేరిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే కాదు, తెలంగాణ సంపదను కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా జలాలు కావచ్చు, తుంగభద్ర జలాలు కావచ్చు, అన్నింటిలో మోసం చేసి ఎట్లా గుంజుకొస్తారు సార్? మీరు 299 టీఎంసీలకు ఒప్పుకుంది మీరు, తెలంగాణ మరణ శాసనం రాసింది మీరు, మీరు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది మీరు, అది తాగునీరు ప్రాజెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు వేసింది మీరు. కాబట్టి అంశం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఈ సమంత నష్టం జరిగినా ఉపేక్షించేది లేదు. రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఎవరితోడైనా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మొన్నటి వరకు మెట్రో విషయంలో కిషన్ రెడ్డి గారి మీద కావచ్చు, భారతీయ జనతా మాట్లాడిన వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించిన తర్వాత స్పందిస్తే మంచిని మంచిగా, చెడుని చెడుగా స్వీకరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. అదే నిరుద్యోగ వృత్తి మీరు 3000 పదాలు ఇస్తున్నారు సార్. 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది బాకిరో తెలంగాణ సమాజం లెక్కలు చెప్తారు. మీరు ఇస్తున్న అదేవిధంగా సంవత్సరానికి దాదాపు 40,000 రూపాయలు అంటే 10 సంవత్సరాల కాలంలో 4 లక్షల రూపాయలు నిరుద్యోగులకు పంగనామం పెట్టింది మీరు. దళితులకు 3 ఎకరాలు, ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు? నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాను? ఇంటికో ఉద్యోగం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 11 పేపర్లు లీక్ అయినాయి. అదే కాకుండా మహిళలు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా పోయినావు. యాదవులకు రెండో విడత 5,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయినావు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పోయారు. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా పోయారు. ఇట్లా ఇవ్వకుండా పోతే బీఆర్ఎస్ పార్టీ చాలా హామీలు ఇచ్చి నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి అప్లపాలు చేసి ఆగం చేసింది మీరు. వచ్చేది లేదు, సచ్చేది లేదు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ కరమైంది కాబట్టి కనీసం కమిటీ లేని పరిస్థితిలో మీరున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ మేట్ కేటీఆర్ గారు. మరి మిగతా వైస్ ప్రెసిడెంట్ జనసేన ఎవరైనా ఉన్నారా? జిల్లా అధ్యక్షుడు ఉన్నారా మీ పార్టీకి? మీ పార్టీకి మండల అధ్యక్షుడు, రామశాఖ అధ్యక్షుడు ఉన్నారా? మీ విద్యార్థి విభాగం కావచ్చు, యువజన విభాగం కావచ్చు, మహిళా విభాగం అధ్యక్షుడు కనీసం మీ కార్యవర్గం వేసుకుంటే ఎక్కడ జారిపోతారని చెప్పి కార్యవర్గం వేసుకోలేని పరిస్థితి మీరు ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టే సత్తా దమ్ము మీకు లేదు. అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి 2.5 సంవత్సరాల కాలంలో అద్భుతంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 200 ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, అదే కాకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, వీరనారి సాకలైన యూనివర్సిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, నిరుద్యోగ అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉంది. చాలాసార్లు ఇట్నే మాట్లాడినావు. జూబ్లీస్లో మేమే గెలుస్తున్నాం, కంటోన్మెంట్లో మేమే గెలుస్తున్నాం, సర్పంచ్ ఎలక్షన్లో మేమే గెలుస్తున్నాం, మున్సిపల్ ఎలక్షన్లు గెలుస్తున్నాం అని చెప్పి ఏమైంది సార్? ఏనాడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా లేదు. 2004లో 5, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019లో 9 మంది, 2024 కోసం 0. 37% వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ల ఓటు బ్యాంక్ 17% పరిమితమైంది. ఏకంగా 7 స్థానాల్లో డివైడ్ అయ్యే పరిస్థితి మనం చూసినాం. 2 స్థానాల్లో మాత్రం సెకండ్ వచ్చిన పరిస్థితి కూడా మనం చూసినాం.
మీరు పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు, సీతారామపేట నుంచి సెక్రటరీ వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ వరకు, అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వరకు మొత్తం అవినీతి చేసింది మీరు, మేము కాదు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి చేసింది మీరు, గొర్రెల స్కామ్ చేసింది మీరు, కార్ రేసింగ్ అవినీతి పాల్పడేది మీరు, అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ పాల్పడేది మీరు, అదే కాకుండా విద్యుత్ సంస్థలలో కావచ్చు కాళేశ్వరం దోపిడీ చేసింది మీరు. కాబట్టి విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజాస్వామ్యత డెమోక్రటిక్ ముందుకు పోతాం. ఎక్కడ కూడా చట్టాన్ని లోబడి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.